లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తరువాత రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా ప్రతిదానికి నేనున్నానంటూ మీడియా ముందుకొచ్చేసేవారు. ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులపైనే కేసు నమోదై 4 రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. ఇన్నాళ్లు అధినేతకు అన్నింటా తానై అండగా ఉండే నేత ఇప్పుడు ఎందుకు అజ్ఞాతవాసిగా మారారు? కాంగ్రెస్ హయాంలో, వైసీపీ హయాంలోనూ మీడియా ముందుకు వచ్చి ప్రతి దానిపై నేనున్నాననే నేతల్లో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షమైన కూటమి పార్టీలను టార్గెట్ చేస్తూ ఎప్పుడూ వాగ్బాణాలు సంధించే పేర్ని నాని గొంతు ఇప్పుడు సైలెంట్ అయ్యింది. కూటమి అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి విషయంతో కూడా సంబంధం లేకుండా ఎప్పుడు విమర్శలు చేసే పేర్ని నాని ఇప్పుడు ఎవరి కంటికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. బియ్యం స్మగ్లింగ్ కు సంబంధించి శుద్ధపూసలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చిన పేర్ని నాని ఇప్పుడు ఆయన ఫ్యామిలీనే ఆ కేసులో చిక్కుకోవటంతో దిక్కుతోచని అయోమయంలో ఉన్నారట. మొన్నటి వరకు కాకినాడ తీరాన్ని ఒక ఊపు ఊపిన రేషన్ తుఫాన్ ఇప్పుడు మచిలీపట్నం తీరానికి చేరింది. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదు చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా పౌర సరఫరాల కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు బందరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు అధికారులు. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో తన సతీమణి జయసుధ పేరిట గోడౌన్ నిర్మించారు పేర్ని నాని. 2020లో దీన్ని సివిల్ సప్లైస్ శాఖకు బఫర్ గోడౌన్ గా అద్దెకిచ్చారు. దానికి నెలకు 5,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అప్పటి నుంచి ఆ గూడెంలోనే దాదాపుగా 4 సంవత్సరాలకు పైగా బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు. వార్షిక తనిఖీల్లో భాగంగా గోడౌన్ను పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో గత నెల కాలంలో నాని గూడెంలో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం దాదాపుగా 145 టన్నుల బియ్యం తగ్గినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో నాని సతీమణి స్పందించారు. వేబ్రిడ్జ్ సరిగా పనిచేయకపోవటం వల్లే సరుకు నిల్వలో షార్టేజ్ వచ్చిందని తమ లేఖలో పేర్కొన్నారు. నిల్వలో ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తం బియ్యానికి తగిన సొమ్ము తాము ప్రభుత్వానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో రాశారు పేర్ని జయసుధ. అయితే ఈ వ్యవహారంలో పేర్ని నాని, ఆయన సతీమణి స్పందించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. వేబ్రిడ్జ్ సరిగా పనిచేయటం లేదంటూ ఆయన తప్పించుకునే యత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అసలు బియ్యం ఎందుకు తగ్గిందని కారణాలు చెప్పాలని అధికారులు ఇచ్చిన నోటీసులకు సరైన సమాచారం ఇవ్వలేదని సివిల్ సప్లైస్ శాఖ ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేశారు మచిలీపట్నం పోలీసులు. అలానే బియ్యం తగ్గటానికి గల కారణాలేంటి అనే దానిపై సివిల్ సప్లై నేతృత్వంలో ఇంటర్నల్ కమిటీ వేశారు జాయింట్ కలెక్టర్. రేషన్ బియ్యం తగ్గిన విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ నాని సతీమణికి జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే సిబ్బంది వెనక్కొచ్చేశారు. మరోవైపు ఈ కేసులో నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ కోరుతూ మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణ నిమిత్తం జిల్లా జడ్జి అరుణ సారిక 9వ అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. న్యాయాధికారి సుజాత ఈ కేసును విచారణ నిమిత్తం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అంతేకాకుండా సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. అసలు బియ్యం ఎప్పటి నుంచి తగ్గుతున్నాయి, తగ్గటానికి గల కారణాలేంటి అనే దానిపై ఎంక్వైరీ చేపట్టారు. ఎవరి నేతృత్వంలో ఇది జరిగింది, గత 4 సంవత్సరాల కాలంగా ఉన్న సివిల్ సప్లై అధికారులెవరు, వాళ్లు ఎందుకు తనిఖీలు నిర్వహించలేదు, ఆ సమయంలో బియ్యం తగ్గాయా లేదా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేపడుతున్నారట. అన్నదాతకు అండగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపై కలెక్టరేట్ వద్ద నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది.
కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నేతలను ఆదేశించింది. మచిలీపట్నంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు కూడా డుమ్మా కొట్టారు. ఈ రేషన్ బాగోతంలోనే ధర్నాకొస్తే అరెస్టు చేస్తారేమో అనే భయంతో పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యులు రాలేదని అంటున్నారు. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్, జిల్లా సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి వివరాలు తెప్పించుకున్నారట. సమగ్ర విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారని చెప్తున్నారు. ఇన్నాళ్లు వైసీపీ బాస్ కోసం రెచ్చిపోయిన పేర్ని నాని ఇప్పుడు మూగబోయి అజ్ఞాతంలోకి వెళ్లటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.